చాలా చెప్పానే, వాడు అస్సలు వినలేదు. ఇంట్లో తెలిస్తే చంపేస్తారే. అయినా అలా ఎలా తెలుస్తుందే? వాళ్ళు చూడర్లే. టెన్షన్ పడబోకి నువ్వు. బట్టలు ఉతికేటప్పుడు బయటపడిందనుకో మనం చచ్చామే. మనం కాదే, నువ్వు చూసేది మీ అమ్మ మీ నాన్న. కానీ పర్స్ నీదే. అవునా? ఇప్పుడు ఎలానే? నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి వెళ్దాం పదా. ఇప్పటికే చూసేసి ఉంటుందే, కొంచెం సేపట్లో ఫోన్ వస్తుంది. హలో, నాకు ఏడుపు వస్తుంది. నన్ను టెన్షన్ పెట్టకండి. ఆ పర్సులో ఏముంది? సారీ అంకుల్. ఇంకా టెన్షన్ పెడుతున్నారు. అసలు ఏముందో చెప్పండి. ఆ బ్యాగులో సిగరెట్ ప్యాకెట్ ఉంది అంకుల్. స్కూల్ పిల్లలకు కూడా ఫోన్ ఇస్తే ఈ రకంగా తయారయ్యారు. అమ్మ ఏంటంత బిజీగా వెళ్తున్నారు? నెక్స్ట్ ఇయర్ మేము వస్తాం కాలేజ్కి. కాలేజ్లో జీన్స్ వేసుకునే అమ్మాయిని చూసి సొంగు కాచకండి. స్కూల్ పరువు మా పరువు పోతుంది. ఎందుకు? ఎందుకేంట్రా, మీ స్కూల్లో మాకంటే అందమైన గర్ల్స్ లేరనుకుంటున్నారా? మా పరువు పోతుంది. అందం అంటే మీది కాదే, ఆంటీల్ది. భలే అందంగా ఉంటారు. మాకు కూడా అంకుల్స్ అంటేనే ఇష్టం రా, మీరు కాదు. నీకు వాళ్ళే కరెక్టే. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునే, నేను ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ ప్రాబ్లం ఏంటే? ప్రాబ్లం మాకు కాదు మీకే. కాలేజ్లో సీనియర్స్ ఉంటారు, జాగ్రత్త. ఇప్పుడు ర్యాగింగ్ ఏం లేదే, మేమందరం ఫ్రెండ్స్ లా ఉంటాం. పదండ్రా, లేట్ అవుతుంది. పుట్టిదవా, ఏదో జరుగుతోంది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. బయటకి పదండ్రా. ఎందుకురా? పదండ్రా చెప్తాను. పదరా, రా. రారా, రారా.
ఏంట్రా లోపల ఆంటీ ఉంది, చూద్దాం పదండి. రే అందరం వెళ్తే లేస్తుంది, ఒక్కొక్కరం వెళ్దాం. జస్ట్ 1 minute. ఫస్ట్ నేను రా. కాదు నేను రా. రే నేను రా. రే అది కాదురా, టాస్ వేద్దాం రా. హెడ్స్ టెల్స్. ఓకేనా? ఓహో, హెడ్ పడిందా? నువ్వా? తర్వాత మళ్ళీ కాయిన్ వేస్తారా? చాలా బాగుంది. ఒకరొకరు ఎందుకు, అందరూ వచ్చేసేయండి. అది మీరు లేస్తారని. ఓహో, అది కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తారు? ప్లాన్ చేంజ్ చేస్తారా? ఎలా చేంజ్ చేస్తారు? చెయ్యండి, నేను చూస్తాను. సారీ ఆంటీ, మాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ బి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆంటీ. ఓకే ఫ్రెండ్స్. అయితే మీరందరూ ఏ క్లాస్ చదువుతున్నారు? 10th అయిపోయింది, 1 monthలో కాలేజ్ జాయిన్ అవ్వాలంటే. ఓకే, సో మీరందరూ ఒకే క్లాసా? ఎస్ మేడం. అవును, మీరందరూ నా ఇంటికి ఎందుకు వచ్చారు? నన్ను ఎక్కడ చూశారు? అంటే అది మిమ్మల్ని పార్క్లో జాగింగ్ చేస్తుంటే చూసాం మేడం. ఓహో, మీరు కూడా రోజు జాగింగ్ చేయడానికి ఆ పార్కే వస్తుంటారా? మరి ఎప్పుడూ నాకు కనపడలేదు. అంటే నిజం చెప్పాలంటే మేము. అరే చెప్పు, మనమంతా ఫ్రెండ్స్ కదా? మీ నడుము చూద్దామని వచ్చామా ఆంటీ. ఆ? అయినా మీ వయసులో ఉండేవాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు. ఇట్స్ ఓకే. మేడం, మా మీద నీకు కోపం లేదా? ఎందుకు? మీరేం చేశారని? మిమ్మల్ని అలా ట్రై చేయడం, బెడ్రూమ్లో చూడటం. ఏం లేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఇంట్లో ఎవరుండరా? మేము 2 times వచ్చాం, మీరు తప్ప ఎవరు కనిపించలేదే. నాకెవరూ లేరు, నేను సింగిల్గా ఉంటాను. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీతో మాట్లాడతాను.